హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే ఆఫీస్లో దివాళీ సెలబ్రేషన్స్ అనమాట. సో పదండి మనం ఆఫీస్కి వెళ్ళిపోదాము. ఇదే మా ఆఫీస్ బిల్డింగ్. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది మా ఆఫీస్ అనమాట. చూసారా, దివాళీ వైబ్స్ కోసం అని చెప్పి కొంచెం హ్యాపీ దివాళీ అని చెప్పి రాసి డెకరేషన్ చేశారు. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇదే అనమాట మన ఆఫీస్. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ అండి. మా ఆఫీస్ ఎంట్రన్స్ వచ్చేసి కొంచెం దివాళీ వైబ్స్ కోసం అని చెప్పి ఆఫీస్లో అక్కడక్కడ కాస్త దివాళీ డెకరేషన్ అనేది చేశారు. వెళ్ళాము, మా ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ మీటింగ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఆఫీస్లో స్పెషల్ ఏంటి అంటే దియా డెకరేషన్ అండి. మనం దియాని నీట్గా డెకరేట్ చేయాలి. కాంపిటీషన్ ఉందన్నమాట. అలాగే ఈవినింగ్ రంగోలీ కాంపిటీషన్ కూడా ఉంది. సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు కొంచెం డిజర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఐస్ క్రీమ్స్ ఇచ్చారు, తిన్నామన్నమాట. మా టీం మొత్తం దియా డెకరేషన్లో మునిగిపోయారు. నేను యాక్చువల్లీ దియా డెకరేషన్ చేయాలనుకోలేదు, నేను రంగోలీ మాత్రమే వేద్దాం అనుకున్నాను. కానీ అందరూ చేస్తుంటే నాకు కూడా చేయాలనిపించింది. సో ఈ పీకాక్ ఐడియా ధన్విద్ అనమాట. ధన్వికి స్కూల్లో దియా డెకరేషన్ కాంపిటీషన్ ఉంది. సో తను ఈ పీకాక్ని చేయాలనుకుంది. సో నాకు ఐడియా వెతికే టైం లేక నేను అదే ఫాలో అయిపోయాను. ఎందుకైనా మంచిదని ఇంట్లో పిస్తాషల్స్ తెచ్చుకున్నాను. అది ఇలా యూజ్ అయిందనమాట. సో ఈ పిస్తాషల్స్తో నీట్గా నా పీకాక్ని నేను రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈవినింగ్ అయిపోయింది, సెలబ్రేషన్ టైం స్టార్ట్ అయిపోయింది. అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిపోయారు. మంచి మంచి యమ్మీ దివాళీ స్నాక్స్ కూడా తెప్పించారండి. గులాబ్ జామును, లడ్డూస్, శంకర్పాకు, కొన్ని కారాలు, చిన్న సమోసా, అలాగే కాజు కట్లీ కూడా ఉంది. సో ఎవరి ఇష్టమైన వాళ్ళు స్నాక్స్ మంచిగా ఎంజాయ్ చేశారు. అలాగే రంగోలీ కాంపిటీషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారా, ఆల్రెడీ నేను వచ్చేసరికి 3 టీమ్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట డిజైన్ వేయడము. సో దీని ఫస్ట్ టీమ్ అండి, ఫ్లవర్స్తో ఏదో చేస్తున్నట్టున్నారు రంగోలీ. తన సెకండ్ సో దియా వేసి ఒక డిజైన్ వేస్తుంది. దీని థర్డ్ కంటెస్టెంట్ అండి. చాలా చాలా ఫాస్ట్గా అలాగే చాలా నీట్గా వస్తుంది. సో మనకి మంచి కాంపిటీషనే ఉందన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ నేను ఏం వేయాలని క్లియర్ అవగాహన ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ నేనే ప్రైజ్ తీసుకుంటున్నాను. సో దిస్ ఇయర్ కూడా నాకే రావాలన్నమాట. నా టీం నాకు మంచిగా హెల్ప్ చేశారండి. సో ఫైనల్లీ నా డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను మొత్తం క్లీనప్ చేసేస్తున్నాను. ఇలా వచ్చిందండి మన డిజైన్. మీకు అందరికీ ఎలా అనిపించింది? సో మీకేది నచ్చింది ఈ ఉన్న డిజైన్స్ అన్నిటిలో? నాది కొంచెం పెద్దగా వచ్చింది, కానీ అందరూ చాలా బాగా వేశారు అట. సో మీరేమనుకుంటున్నారు, ఎవరికి ఫస్ట్ వస్తుంది చూపిస్తాను అండి ఒకసారి. సో అయితే ఫ్లవర్స్తో చేసింది టీమ్ 1. సో తిందాక దియాతో చూపించాం కదా. సో టీమ్ 2, టీమ్ 3 అండ్ దెన్ నేనన్నమాట. నేను ఒక్కదాన్నే ఏం చేయలేదండి, నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేశారు కలర్స్ అన్నీ వేయడంలో. సో ఫైనల్గా మా అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. ఇంకొంచెం దివాళీ వైబ్స్ తీసుకురావడం కోసం అని చెప్పి మేము దీపాలని కూడా వెలిగించి పెట్టామన్నమాట. సో మీకు అన్ని 4 ఒకసారి చూపించేసేస్తాను. చూసారా, ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట. ఇది మేము వేసింది. అలాగే వేరే 3 కూడా అక్కడ ఉన్నాయి. దీంతోపాటు చెప్పాను కదా, మనకి దియా డెకరేషన్ కూడా ఉంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ అండి నా దియా. ఇవన్నీ వేరే టీమ్స్ వాళ్ళు చేశారనమాట, అంటే వేరే పార్టిసిపెంట్స్ కూడా చేసిన దియాలు. సో నేను చేసింది ఇక్కడ ఉందన్నమాట, పీకాక్. బాగా వచ్చింది కదా లాస్ట్కి. సో ఈ దియా కాంపిటీషన్కి కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు ఈ రెండింటికి విన్నర్స్ని డిసైడ్ చేసేది ఉందండి, రంగోలీ కాంపిటీషన్ అలాగే దియా డెకరేషన్ కాంపిటీషన్కి అనమాట. సో ఫైనల్లీ రంగోలీ కాంపిటీషన్కి మా టీంకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో నేను నా టీంతో ఈ గిఫ్ట్ని తీసేసుకున్నాను. సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి ఈ రంగోలీ డెకరేషన్కి వచ్చిందనమాట. ఇకపోతే దియా డెకరేషన్కి కూడా మనకే వచ్చిందండి ఫస్ట్ ప్రైజ్. సో నేను దియా డెకరేషన్కి పీకాక్ డిజైన్ కోసం అని చెప్పి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అగైన్. సెకండ్కి వచ్చేసరికి ఈ పాపకి ఇచ్చారండి. తను వెనక 3 ఆర్చెస్లో ఉన్న దియా డెకరేషన్ చేసింది కదా. సో దానికోసం వచ్చిందనమాట. ఇతను బెస్ట్ డ్రెస్ అండి, అంటే బెస్ట్ ఫెస్టివల్ అటైర్ అవార్డు వచ్చేసరికి తనకి ఇచ్చారు. తనకి ఆ గిఫ్ట్ దొరికింది. దీని క్రాష్ ప్రైజ్ అండి, దివాళీ క్రాష్ ప్రైజ్ ఇతనికి దొరికింది. ఇతను మంచిగా డెకరేషన్ చేసినందుకు ఆఫీస్కి తనకి ఇచ్చారనమాట. ఇది మొత్తం గర్ల్స్ టీము. చాలామంది రాలేదు, కానీ వచ్చిన వరకు ఒక గ్రూప్ ఫోటో తీసేసుకున్నాము, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరం కలిపి. సో మొత్తానికి ఆఫీస్లో దియా డెకరేషన్ కానీ, రంగోలీ కాంపిటీషన్ కానీ, అలాగే స్నాక్స్, ఫెస్టివల్ థీము అన్నీ చాలా బాగా జరిగింది. అందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ఫెస్టివల్ థీమ్లో మంచిగా రెడీ అయ్యి వచ్చారు. నేను స్నాక్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేయలేకపోయాను, నేను రంగోలీ దీనిలో పడిపోయి. ఇట్స్ టైమ్ టు రిటర్న్ టు హోమ్ అనమాట. నేను ఆఫీస్కి రిటర్న్ అయిపోయాను. సో ఇంటికి వచ్చేసిన తర్వాత గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ వచ్చేసరికి బక్వాలా స్వీట్స్ అంటారండి దీన్ని. అంటే ఇవి కొంచెం రిచ్గా ఉంటాయి. బిగ్ మిస్టర్ నుంచి ఇచ్చారనమాట. అరౌండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 960 రూపీస్ అంట. ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ డ్రై ఫ్రూట్ స్వీట్స్ అండి. కింద వచ్చేసరికి మన ప్యాటీస్ అంటాం కదా, పఫ్ పేస్ట్రీ, ఆ ప్యాటీస్ దీనికి కొంచెం షుగర్ సిరప్ టచ్ ఇచ్చి పైన డ్రై ఫ్రూట్స్ చిక్కీస్ పెట్టారు. సో ఒక లైన్ బాదం ఉంది, ఒక లైన్ పిస్తా ఉంది. సెంటర్లో వచ్చేసరికి ఇంకేదో డ్రై ఫ్రూట్స్
అలాగే క్యాషు కూడా ఉంది. టేస్ట్ ఎలా ఉందో నేను వీళ్ళకి చూపిస్తున్నాను పిల్లలకి. ఎలా ఉందో చెప్తారు. ఒక నిమిషం ఉండండి. చూసేదానికి మాత్రం టెక్స్చర్ చాలా బాగుంది. డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. నెస్టెడ్ లాగా క్రిస్పీ, అవుటర్ షెల్ వచ్చేసరికి కొంచెం క్రిస్పీగా, ఇంకా చెప్పాలి అంటే మన కాజా, మడత కాజా లాగా ఉంది. సో దానికి నచ్చినట్టే ఉంది. నిహాల్కి అయితే చాలా బాగా నచ్చింది. నాకైతే ఓకే ఓకే అండి. నాకు కొంచెం కింద వచ్చేసరికి టంగ్కి ఇది అవుతున్నట్టుంది అనమాట. సో ఫైనల్గా ఆఫీస్లో దివాళీ సెలబ్రేషన్స్ అనేది ఇలా ముగిసిపోయినాయి. మంచి మంచి పిక్స్ తీసేసుకున్నాము మా రంగోలీతో అలాగే దియాతో. మీ అందరికీ కూడా విష్ హ్యాపీ దివాళీ అండి. బాయ్ బాయ్.